Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. నమస్తే సుమన్ టీవీ చీరాల పర్చూరు నియోజకవర్గం స్వర్ణ గ్రామం స్థలాల పంపిణీ జరుగుతుంది. ఎడం బాలాజీ గారు దీనికి అధ్యక్షత, నీరుకట్టు వాసు గారి ఆధ్వర్యంలో మొత్తం ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే భావి తరాలకు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు కార్యక్రమం, విద్యా దీవెన, ప్రతి పిల్లలు ఉన్నత స్థాయిలో ఉన్నత విద్య చదవాలని చెప్పేసి ఈ యొక్క 5 సంవత్సరాల్లో 75,000 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వంది. సొంత ఇంటి కళ నిజం కావాలన్నా, మన పిల్లలు ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు కావాలన్నా, ఉన్నత విద్య చదవాలన్నా దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారంలోకి రావాలా. మళ్ళీ పేదవాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా. ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేసుకొని తప్పనిసరిగా రానున్న ఎలక్షన్ లో మీ బిడ్డలై వచ్చాను, ఆశీర్వదించండి, తప్పకుండా మీ రుణం తెచ్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన స్వర్ణ గ్రామ ప్రజలందరికీ మరోసారి మీ బిడ్డ ఎడంబాల మీ 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నారు. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి మా అన్న వాసు నాయకత్వం. ఎందుకంటే వాసు మీద నాకు ప్రత్యేక అభిమానం ఉండేది. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి రాకముందు 2013 దాకా నేను ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదు. ఆ రోజున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో నా తండ్రి 50 సంవత్సరాల రాజకీయంలో నా తండ్రి ఇబ్బంది పడ్డాడు. నా తండ్రి కష్టపడి సంపాదించాడు కానీ ఏ రోజు డబ్బులు ఖర్చు పెట్టలా. రాజకీయం అంటే డబ్బు ఖర్చు పెట్టాలని ఆ రోజు నాకు డబ్బులు ఖర్చు పెట్టలేదు కాబట్టి నా తండ్రికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాల. కానీ ఆ కుటుంబం నుంచి వచ్చా, ఆ చెట్టు పంపనే, కానీ దమ్ము ధైర్యం నా రక్తంలో ఉంది. దేనికి రాజీ పడేది లేదు, రాజీ పడను కూడా. రాజీ పడే మనస్తత్వం అయితే ఒక్క రోజులో నాకు సీట్ రాదు. కాబట్టి ప్రతిపక్షం వాళ్ళైనా, నా మీద విమర్శ చేసేవాడైనా బాలాజీ క్యాపబిలిటీ, కెపాసిటీ ఏంటో ఇప్పటికే అర్థమై ఉండాలా. ఇచ్చిన మాట ఎక్కడా తప్పేది లేదు. ఎందుకు ఎంత గర్వంగా చెప్పగలుగుతున్నానంటే నాకు ఈ నియోజకవర్గం మీద ఎక్కడా ఆశ లేదు. ఏ పేదోడి పొట్ట కొట్టాలని ఆశ లేదు, ఏ పేదోడిని స్థలం లాక్కోవాల్సిన ఆశ లేదు, ఎక్కడా ఇసుక క్వారీ కొట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడా ఇల్లీగల్ మైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. నా తండ్రి, నా తల్లి నన్ను గొప్పగా చదివించారు, విద్యాబుద్ధులు నేర్పించారు. నాకు ఆత్మవిశ్వాసం ఉంది, సంస్కరణ ఉంది, పెద్దల్ని గౌరవించే ఆత్మాభిమానం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ పేదవాడిని, ఉన్నత స్థాయిలో ఉన్న తల్లిదండ్రులందరినీ గౌరవించి ఆ గౌరవాన్ని బాధితరాలకు అలవాటు చేస్తానని చెప్పి స్వర్ణ నుంచే స్టార్ట్ చేస్తున్నా. ఈ రోజు నుంచి నా ఎమ్మెల్యే ప్రచారం ఎప్పుడు కూడా స్టార్ట్ చేస్తున్నా. ఇదే మీకు మాటిస్తున్నా, మాట తప్పేది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే మీ అందరికీ మరోసారి 2 చేతులు జోడించి అవసరం తెలియజేస్తున్నా. నియోజకవర్గం కూడా నా సొంత నియోజకవర్గం. నా తల్లితో అత్యంత సంబంధం ఉంది కాబట్టి ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే మట్టి ఖర్చులకు నేను 5,000 రూపాయలు నాన్నగారి ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాను. అది నియోజకవర్గంలో ఎవరైనా సరే పేదవాళ్ళు ఉంటే ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. అలాగే ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ కానీ, లేకపోతే డయాలసిస్ పేషెంట్స్ కానీ ఆక్సిజన్తో ప్రాబ్లం అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది. నాన్నగారి ట్రస్ట్ ద్వారా నేను ఉచిత కాన్సన్ట్రేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నా గత కరోనా దగ్గర నుంచి. దీనికి ఏమి ఛార్జ్ లేదు. ఎవరికైనా ఇబ్బంది ఉండి హాస్పిటల్కి వెళ్ళలేక ఇంట్లోనే కాన్సన్ట్రేటర్ కావాలంటే నాన్నగారి ట్రస్ట్ ద్వారానే ఒక కాంపౌండర్, ఒక అసిస్టెంట్ వచ్చి మీకు అన్ని చేసి దాంట్లో ఎలా డిస్టిల్ వాటర్ పోయాలి, ఏ రకంగా దాన్ని వాడుకోవాలని చూపించి
మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాడుకోవచ్చు. నేను చదువుతున్న మనస్ఫూర్తిగా జగన్ పాలనలో మేము అన్ని పొందామండి. వాస్తవంగా అమ్మ ఒడి కాడి నుంచి మొత్తం రైతు భరోసా, మళ్ళా ఇంకా ఏదేదో చాలా చోట్లు ఇవి మొత్తం చాలా పొందామండి. మేము మాత్రం మనస్ఫూర్తిగా చదువుతున్నాము. జగన్ అన్న రావాలా, మాకు బాగుండాలా. మాతో పాలనలో ఏదైనా సరే మాకు జగన్ అన్నే బాగా చేశాడు. జగన్ అన్న బాగా గెలవాలి, బాగా చేయాలి. మా కోరికలు మొత్తం తీరుతున్నాడు. మా ఎల్లప్పుడు రావాలని, అవసరం అయితే దేవుడికి టెంకాయ కొడతాం జగన్ అన్న రావాలని. జగన్ అన్న బాగా మెజారిటీతో గెలవాలి. అందరు మనస్ఫూర్తిలో జగన్ అన్న దేవుళ్ళగా గుండెలో నిలబడిపోయాడు. జగన్ అన్న రావాలి. జగన్ అన్న మాకు కంపల్సరిగా మాకు గెలిచి మళ్ళా ఇదే పాలన, ఇదే వృద్ధి మొత్తం అందాల మాకు రత్నాలు వరాలని అన్ని చెప్పాడు, బాగా చేశాడు. మాకు మాత్రం జగన్ అన్నే రావాలి. హ్యాపీగా ఉందమ్మా. జరులవారిపాలెం కారం చెడు మండలం. పథకాలను చక్కగా అందుతున్నాయా? జగన్ వేస్తారు ఓటు ఈసారి? ఖచ్చితంగా ఇస్తాం. మంచిదమ్మా. స్వర్ణ గ్రామంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తము 31 లక్షల మందికి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటము చాలా ఆనందకరమైన విషయము. పేద బడుగు బలహీన వర్గాల వారికి, ఆశాజీవులందరికీ సొంత ఇంటి కల సహకారం చేసిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరిమి ఎంతో రుణపడి ఉన్నాము. ప్రజలు కులమత భేదం చూడకుండా, ప్రతి వర్గం చూడకుండా, ఏమి చూడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్న మన ముఖ్యమంత్రిని మళ్ళా మనము అఖండ విజయంతో గెలిపించుకొని మన బాలాజీ అన్నను అఖండ విజయంతో చేకూర్చి మన ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాను.